ట్రంప్ ఏమంటున్నారంటే బ్యాన్ చేసి పడేస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆయన ఏమంటారంటే అద్భుతమైన పని చేస్తున్నారు, మీరు వీలైనంత తొందరగా ఆ పని చేయండి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మరి ఏమిటి ముస్లిం బ్రదర్హుడ్ అనే విషయానికి వస్తే హసన్ అల్ బన్నా అనే వ్యక్తి దీన్ని ఫామ్ చేశాడు 1928లో. మన భారతదేశంలో సింపుల్ గా అర్థం చేయించాలంటే పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళ ఉద్దేశం కూడా 2047 కల్లా. అందుకే మన భారతదేశంలో పిఎఫ్ఐని బ్యాన్ చేశారు. సిమి, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని బ్యాన్ చేశారు. అండ్ జమాతే ఇస్లామీ ఉంది. సో వీటన్నింటిని బ్యాన్ చేశారు. ఎందుకు అంటే నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థను ఒక ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కేటగరైజ్ చేసి దాన్ని నేను బ్యాన్ చేసి పడేస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒక గట్టిగా ఒక మాట అయితే అనేశారు. నిజానికి ఫస్ట్ టర్మ్లోనే నేను ఆ పని చేయాలి, కానీ చేయలేకపోయాను. ఈసారి మాత్రం ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనే ఆర్గనైజేషన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కేటగరైజ్ చేసి నేను దాన్ని బ్యాన్ చేస్తాను, దానికి తగ్గ డాక్యుమెంట్లు, దానికి తగ్గ చట్టాన్ని మొత్తాన్ని నేను చక్కగా ఫ్రేమ్ చేసుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు ఆయన ఏమంటారంటే అద్భుతమైన పని చేస్తున్నారు, మీరు వీలైనంత తొందరగా ఆ పని చేయండి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ ముస్లిం బ్రదర్హుడ్ లాంటి సంస్థలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో మన ప్రపంచంలో ఉన్న శాంతిని పూర్తిగా భ్రష్టుపట్టించి ప్రజల మీద దాడి చేసి ఈ ఉగ్రవాదంతో పెట్టరేగిపోతుంది, కాబట్టి మీరు బ్యాన్ చేసి పడేయండి అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేసిన సందర్భం. మరి ఏమిటి ముస్లిం బ్రదర్హుడ్ అనే విషయానికి వస్తే జస్ట్ దాని యొక్క ఆనవాళ్లు కొన్ని తీసుకుందాం. నిజానికి ముస్లిం బ్రదర్హుడ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీలో, ముఖ్యంగా ఈజిప్ట్లో 1928లో హసన్ అల్ బన్నా అనే వ్యక్తి దీన్ని ఫామ్ చేశాడు 1928లో. ఏమని అంటే అసమానతలు, పేదరికం ఇట్లాంటివన్నీ కూడా మన వాళ్ళల్లో ఉన్నాయి, కాబట్టి మనము వాళ్ళను ఉద్ధరిద్దాము అని ఆయన మొదలుపెట్టాడు దీన్ని. సరే, ఆయన మొదలుపెట్టిన ఉద్దేశం ఏంటో అనేది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఏమొచ్చిందంటే సిద్ధాంతం, ఐడియాలజీ, ప్రపంచవ్యాప్తంగా మనము షరియా చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఏ దేశంలో వేళ్ళు ఉనుకుపోతామో ఆ దేశంలో షరియా చట్టం ఉండాలి అని వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాగ్దానం చేసుకుంటూ ఈజిప్ట్ లాంటి దేశాల్లో, రకరకాల జోర్డాన్ లాంటి దేశాల్లో, తర్వాత మలేషియా, ఇండోనేషియాకు కూడా వచ్చి, ఆ తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా వచ్చి ఏం చేశారంటే వాళ్ళు మాస్కులు, మదర్సాలు, స్కూళ్ళు, ఇంకా రకరకాల ఏజెన్సీలన్నీ పెట్టుకొని ఈ షరియా చట్టాన్ని బోధించడం మొదలుపెట్టారు. ఈ షరియా చట్టం బోధిస్తూ వీళ్ళు సరే పేదరికాన్ని బయటికి తీస్తామని చెప్పారు, కానీ ఆ తర్వాత షరియా చట్టాన్ని ప్రజల మీదకి రుద్దడం మొదలుపెట్టి, వాళ్ళు వినకపోతే వాళ్లను టార్చర్ పెట్టి, ఆ తర్వాత మాదే గొప్ప మతం అని చెప్పి ఇంకా వాళ్లను బాగా ఇబ్బంది పెట్టి ఆఖరికి ఉగ్రవాదం చేస్తే ఈరోజు ఈజిప్ట్ బ్యాన్ చేసింది, సౌదీ అరేబియా బ్యాన్ చేసింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాన్ చేసింది, బాహ్రెయిన్, రష్యా, జోర్డాను, మొన్నటికి మొన్న స్టేట్ ఆఫ్ టెక్సాస్ కూడా బ్యాన్ చేస్తే అక్కడ గొడవలు జరుగుతున్నాయి, అది వేరు. అంటే అక్కడ కొంతమంది ముస్లిం కమ్యూనిటీ ఉండి ఈ ముస్లిం బ్రదర్హుడ్ని బ్యాన్ చేయడం అనేది మా మీద కోపంతో చేస్తున్నారని అక్కడ కొంత కన్ఫ్యూజింగ్ గొడవ నడుస్తుంది. బట్ ఈ దేశాలన్నీ కూడా బ్యాన్ చేశాయి. ఏమిటి అంటే వీళ్ళు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు మా దేశంలో, మతం పేరు చెప్పి ఛాందసవాదం, ఉగ్రవాదం కూడా పెట్టరేగిపోతోందని చెప్పి చెప్తున్నారు. నిజానికి ముస్లిం బ్రదర్హుడ్కి అల్ఖైదాతో సంబంధాలు ఉన్నాయి, రకరకాల ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో సంబంధాలు ఉన్నాయి. ఈ యొక్క మత ఛాందసాన్ని వాళ్ళంతా కూడా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా రకరకాల లింకులు కూడా ఉన్నాయి. మన భారతదేశంలో సింపుల్గా అర్థం చేయించాలంటే పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళ ఉద్దేశం కూడా 2047 కల్లా మన దేశాన్ని ఐదర్ ఇస్లామిక్ దేశంగా, లేదా షరియా చట్టం తోటి నడిచే దేశంగా, లేకపోతే ఇక్కడ ఉన్న హిందువులందరినీ కూడా షరియా చట్టానికి అనుకూలంగా వాళ్ళను అటు మార్పిడి చేసుకునే విధంగా 2047 కల్లా గజ్వా అయింది అంటారు. సో ఆ స్ట్రాటజీని ప్లాన్ చేసిన సందర్భం పిఎఫ్ఐకి ఉంది. అందుకే మన భారతదేశంలో పిఎఫ్ఐని బ్యాన్ చేశారు. సిమి, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని బ్యాన్ చేశారు. అండ్ జమాతే ఇస్లామీ ఉంది. సో వీటన్నింటిని బ్యాన్ చేశారు. ఎందుకు అంటే ఇది మత ఛాందసవాదాన్ని ప్రోద్బలంతోటి, అంటే ఆ మత ఛాందసవాదాన్ని మన దేశంలో రుద్దుతోంది అని చెప్పి. సో ఈ పిఎఫ్ఐకి ఈ ముస్లిం బ్రదర్హుడ్కి లింకులు ఉన్నాయి అనే విషయం ఒకానొక సందర్భంలో తేలింది. సో ఆ రకంగా ఈ అల్ఖైదాతో సంబంధాలు ఉన్నాయి ముస్లిం బ్రదర్హుడ్కి. ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ వేళ్ళునుకుపోయి అక్కడ ప్రశాంతంగా ఉన్నట్టే ఉంటూ
ఈ చట్టాన్ని అవలంబించడం, అక్కడ ప్రజల మీద రుద్దడం అనేది ఈ ముస్లిం బ్రదర్‌హుడ్ చేసిన నిర్వాకం ఇప్పటి వరకు గూడా. అందుకే దీన్ని బ్యాన్ చేయాలన్నారు. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, గాజా పరిస్థితి మనందరికీ తెలుసు. గాజా స్ట్రిప్ ఎంత దారుణంగా, పాలస్తీనా ఎంత ఘోరంగా ఇబ్బంది పడిందో ఇజ్రాయెల్ తోటి యుద్ధం చేసి. అక్కడ సామాన్య ప్రజలు, ముఖ్యంగా హమాస్ గురించి కాదు, సామాన్య ప్రజలు తిండికి లేకుండా, బట్టకు లేకుండా, అక్కడ ఆకలి చావులు చచ్చిన వాళ్ళు, ఆఖరికి మందులు వేసుకునే పరిస్థితి కూడా లేకుండా, మెడికల్ ఎయిడ్ లేకుండా, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ట్రక్కుల్లో ఫుడ్ పంపిస్తే, ఆ ఫుడ్డు చిప్పల్లో అడుక్కునే పరిస్థితిలాగా గాజాలో ఉంటే, ఈ ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థకి సంబంధించిన కొంతమంది కొన్ని కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసి, వాటిని బొక్కేసి, అక్కడి ప్రజలకు తిండి లేకుండా చేసిన సందర్భం ఈ ముస్లిం బ్రదర్‌హుడ్ యొక్క మనుషులు చేసిన పని. సరే, అవినీతి ఎక్కడైనా ఉంటుంది గదా అని అనుకోవచ్చు. కానీ సొంత మనుషుల దగ్గరనే ఇలాంటి పని చేశారంటే అసలు ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ముస్లిం బ్రదర్‌హుడ్ వాళ్ళకి నిజంగా ప్రజల్ని కాపాడుకునే విషయంలో. సో, ఇది నిజంగా ప్రశ్నార్థకమే. సో, ఈ రకంగా ఉన్నందుకు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే బ్యాన్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈసారి నేను ఖచ్చితంగా బ్యాన్ చేస్తా. రేపో మాపో దీనికి సంబంధించి అడుగులు పడతాయి. ఒక ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద బ్యాన్ చేస్తా అని చెప్పి. సో, మీరేమంటారు ఇక్కడ? ఇలాంటి ఆర్గనైజేషన్‌లు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉంటే వాటిని బ్యాన్ చేయాలా? అండ్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి దీన్ని సపోర్ట్ చేయడం, దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? సో, ఇలా రుద్దడం, ఛాందసవాదం, అతివాదం, ఉగ్రవాదం అనేది ప్రజల మీద ఈ విధంగా రుద్దడం మనకు తెలుసు. పెహల్గామ్ అటాక్‌లో మతం అడిగి మరి, ప్యాంటు విప్పి మతం చూసి మరి కాల్చి చంపిన సందర్భం మనం మర్చిపోము. మర్చిపోయే పనే కాదది. సో, ఇట్లాంటి సందర్భాలున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ బ్లాస్ట్ కూడా మనం చూసాం. ఇలాంటివన్నీ చూస్తే మనకి ఏం గుర్తొస్తాయి? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి దీని మీద ఒపీనియన్ మీరు షేర్ చేస్తూ, మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.